జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమంకు 5వ రోజు 9 గంటలకు వందే మాతరం ప్రార్థనా గీతంతో ప్రారంభించడం జరిగినది. తర్వాత సరస్వతి మేడం 4వ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమంపై డాక్యుమెంటేషన్ ఇవ్వడమైనది. చాలా చక్కగా వివరించారు. మంజునాథ్ సారు ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత 4th డే రోజు ఫీడ్బ్యాక్ స్టార్ట్ మేడం. మీరా అదే ఇక్కడి నుంచి బాగా చదువుకోవాలమ్మా. ఫస్ట్ క్లాస్ పేరెంట్స్ని పిలిచల్లా. సునీత బాగా చదువుతుందా మేడం? సునీత ఊరికే గ్రాడ్యుయేషన్ చేసి పంపించేస్తున్నారా మీరు? బాగా చదువుతుంది. గవర్నమెంట్ స్కూల్లోనే చదవాల. గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించండి. కాన్వెంట్లోకి ఏం పేరు మేడం? లక్ష్మి. పేరెంట్స్ రాలా కదా? ఎప్పుడు చూసే పనికి పోదామా? పనికి పోయినారంట మేడం? కాదు, ముఖ్యమైన రోజు కూడా పనికి పోతే ఎట్లమ్మా? మీకు ఇస్తారు. సరస్వతి బాగా చదువుకోమ్మా. సరే మేడం. మా పాప బాగా వచ్చింది మేడం. బాగా చదివిందమ్మా. మార్క్స్ బాగా వచ్చినాయి. బాగా వచ్చినాయి. గవర్నమెంట్ పంపించండి అమ్మా. గవర్నమెంట్ స్కూల్కే పంపించండి. టీచర్ మార్చండి. ఏం చదవదంట కదా మేడం? ఊరికే గ్రాడ్యుయేషన్ ఇచ్చి పంపించేస్తున్నారా? చాలా అల్లరంట మేడం. టీచర్ ఎవరో మర్చిపోయారా? పేరు చెప్పండి మేడం. గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలి మేడం. వెనకాల అరసద్దండి. ఓకే మేడం. వీడియో పేరెంట్ ఏం పేరు? బాగా చదువుకుంటుంది బాబా అని బాబా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి బాగా చదువుకుంటాను. చూడండి, చదువు మాట్లాడవు. రాండి మేడం. రాండి మేడం, ఎవరో ఒకరు రండి. మీరే రండి మేడం. ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ అంతా పెట్టినారు. కాన్వెంట్ మాత్రమే ఇప్పుడు స్కూల్లో కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మా స్కూల్లో ఇంగ్లీష్ తెలుగు ఎట్లా చెప్పిస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో కూడా అట్లే చెప్పిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది స్కూళ్ళలో. మళ్ళీ హై స్కూల్కి పోయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా మార్చేసినారు. మీరు కాన్వెంట్కి పంపిద్దండి, చాలా బాగా చదువుకుంటుంది.
చాలా మంచి స్టూడెంట్. కాన్వెంట్ పంపించారు, స్కూల్లోనే జరిగింది. అలాగే మేడం నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను మేడం. గుడ్ బాగా బాగా ఆడుకోవచ్చు. బాగా అనుకోవచ్చు. మళ్ళీ వస్తాయి మాకు. గుడ్లు అన్నీ ఇస్తారు బాగా. అల్లరి చేయొచ్చు అల్లరి చేయొచ్చు, దుంకొచ్చు, ఎగరచ్చు. అప్పుడప్పుడు బడికి ఎగరగొట్టచ్చు ఆ. రైతుకి ఎగరగొట్టచ్చు బడికి ఎగరగొట్టచ్చు ఏం పేరు మేడం స్టూడెంట్? చేర్పించాలా. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. నాకు చాలా బాధ వేస్తుంది పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంత క్లవర్ స్టూడెంట్ నేను మిస్ చేస్తున్నాను. ఫీలింగ్ చాలా ఉంది నాకు. కానీ వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉపయోగవంతురాలయ్యి విద్యావంతురాలయ్యి మంచి భవిష్యత్తులో నిలబడుతుందని ఆశిస్తూ ఈ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కే చేర్పించండి, అక్కడే పెట్టండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ముందరికి వెళ్ళడంలో మనకు కూడా మంచి పేరు వస్తుంది. ఓకే, మాకు చాలా చాలా బాధ వేస్తుంది పంపిస్తున్నాను. మంచి గుడ్ స్టూడెంట్ మిస్ చేస్తున్నానని చెప్పేసి. నెక్స్ట్ నాకు మంచి పిల్లలు ఇంకా పికప్ చేస్తాను, కానీ మిస్ చేస్తానే ఫీలింగ్ నాకు చాలా ఉంది. ఓకే, మీరు మంచిగా పిల్లలు చదివించి మంచి భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? సూపర్ మేడం. మాటలు వస్తాయా పాప మేడం మాటలు వస్తాయి నాకు. అంటే ఊరికే చెప్తున్నారా? ఇష్టమైన స్టూడెంట్ అని ఎక్కువ చెప్తానట్టున్నారు మేడం. సెల్లు చూ తప్పదు. తమ్ముడు పేరెంట్స్ ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు. వజ్రాలన్నీ. మా బల్లెకి పంపిండు మేడం. కాళ్ళు కొడుతు లేదు లేమ్మా, బాగా చదివే పిల్లల్ని ఎవరు కొట్టరు. చిన్న డ్యాన్స్ లాంటిది మేడం. ఇది మా సార్ ఇట్లా ఆర్టీ సారే చెప్పారు. చూపుడు వేలు చూపుడు వేలు నాట్యం చేయగా తయ్యా తక్క తయ్యా తయ్యా తక్క. చూపుడు వేలు బొటనా వేలు నాట్యం చేయగా తయ్యా తక్క తయ్యా తయ్యా తక్క. చూపుడు వేలు బొటనా వేలు కుడి చేయి నాట్యం చేయగా తయ్యా తక్క తయ్యా తయ్యా తక్క. చూపుడు వేలు బొటనా వేలు
ఇక్కడికి వచ్చేది మీరైతే మేము ఇంత గట్టిగా మేము సూపర్వైజర్ కుడి కాలు లోపల పెట్టి బూగి 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 కుడి చెయ్యి లోపల పెట్టి బూగి 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 ఎడమ కాలు లోపల పెట్టి బూగి 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 ఎడమ చెయ్యి లోపల పెట్టి బూగి 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 కుడి కాలు బయట పెట్టి బూగి 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 ఎడమ కాలు బయట పెట్టి బూగి 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 ఎడమ చెయ్యి బయట పెట్టి కుడి చెయ్యి బయట ఫోటో సెకండ్ ఫోటో దిగి మేడం ఫోటోలు తీస్తాను మేడం వీడియో ఈ ప్రోగ్రామ్స్ అయితే మనం సంస్థ ఉన్నప్పటి నుంచి జరుగుతున్నాయి రిఫ్రెషర్. కాకపోతే అందరూ మొత్తం లేడీసే చెప్తున్నారు. వాళ్ళకి 90 నుంచి కూడా హోమ్ సైన్స్లో చెప్పినాను. నేను ఫస్ట్ టైం జెంట్స్ ఇప్పుడు మనకి చెప్తే ఇదే ఫస్ట్ టైము. కాకపోతే వాళ్ళు కూడా మన పిల్లల్లాగా నేనైతే దానికి హ్యాండ్స్ అప్ చెప్తున్నా ఆ విషయము. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలకి చెప్పాలంటే ఎవరు చెప్ప కాదు, టీచర్స్ అయినా కూడా మన బిడ్డలతో సమానం వాళ్ళు. కానీ మనం స్టూడెంట్స్ చేసుకొని చెప్పిన దానికి మనం ఎంత వాళ్ళకి రుణపడి ఉన్నాము. దానికి ఈ 6 రోజుల సందర్భంగా ఏదో చిన్నగా స్పీచ్ ఇవ్వదలుచుకున్నా, ఈరోజు ఇస్తున్నాను. ఈ కార్యక్రమం సక్సెస్ చాలా బాగా అయింది. ఇంకా ముందు కూడా మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఈ కార్యక్రమం ఇంకా ఆశామాషిగా కాదు, సంస్థను ఇంకా ముందుకు అభివృద్ధి చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు. కాబట్టి మనము ముందు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఏ సమస్యలు ఉన్నా మనం పరిష్కరించుకుంటూ ఈ సంస్థను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇస్తున్నాను. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొన్ని
రాములమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే సూర్యుడే నీ వంక తెరి చూసేనమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా దొరగారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు ముక్త వాంచనని వంగినావమ్మ మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకవైనవమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనవమ్మా దేవుడిని వెలిగించే దివ్యవైనవమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానమ్మ లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు
బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న అరే చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మా లెక్క నన్న చెయ్యడు ఏ గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనకబడితో పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వాయను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వాయను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు హే బాగున్నారా అందరూ మీకోసం నేను హాజరు రింగా రింగా రోజులంగా వేసుకొచ్చాలే నచ్చి నచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క కోరామీసం నేను కొంటే సరసం నువ్వు మన మందు మంచి కాంబినేషన్ హిట్టమ్మా చిట్టి నడుమే నువ్వు సిటికే నేలే నేను నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా రారా రారా అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు
పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే సిక్కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే మేడం ఇది చూడండి అంగన్వాడీ రిపోర్ట్ కార్డు 2024-25. ఇక్కడ మనకందరికీ తెలిసిందే బాలిక బాలుడు తరగతి వయసు అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు పంపించేటప్పుడు ఎంత వయసు ఉందో అంత. అంగన్వాడీ కోడ్ మీకుంది కదా, అది రాయాలా. తర్వాత బాలుడు బాలిక బరువు, తర్వాత బేస్ లైన్ అంటే మీ దాంట్లోకి వచ్చినప్పుడు, ఎండ్ లైన్ అంటే మీ దాంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, తర్వాత ఎత్తు మీ దగ్గరికి జాయిన్ అయినప్పుడు ఎంత ఉన్నారు, మళ్ళీ లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు ఎంత, తల్లిదండ్రుల పేరు, తేదీ, ఆ రెండు చోట్ల ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏ తేదీ, వెళ్ళిపోయినప్పుడు ఏ తేదీ. తర్వాత నెక్స్ట్ పేజీ తీయండి మేడం. శారీరక అభివృద్ధిలో మనం చెప్పుకున్నాం కదా, ఇదే ఇక్కడ 1వ స్థాయి. దీంట్లో శారీరక అభివృద్ధిలో కూడా స్థాయిలు ఉంటాయి. అంటే ఏంటి, ఈజీ టు డిఫికల్ట్, సులభం నుంచి కష్టతరం, జనరల్ టు పర్టికులర్, సాధారణం నుంచి క్లిష్టత, ప్రత్యేకంగా ఫలానా దానికి మాత్రమే అని ఉంటుంది చూడండి. అట్లా మనం ఏం చేస్తామంటే ఒక స్టేజ్ను పెంచుకుంటూ పోతాం. శారీరక అభివృద్ధి అంటే పెద్ద చేసిన శారీరక అభివృద్ధి, చిన్న చేసిన శారీరక అభివృద్ధి. కానీ మనం పిల్లవాడికి ఒకేసారి పెద్దది ఇవ్వం కదా. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్నపిల్లలకి ఏం చేస్తామంటే మనం మామూలుగా ఒక వస్తువు ఏదైనా రౌండ్గా ఉండేది పట్టుకోవాలనుకో, ఎలా పట్టుకుంటాడు దాన్ని, ఇలా పట్టుకుంటాడు ఫస్ట్. అంటే పొట్టకు పట్టుకొని ఇలా తగిలించుకుంటాడు, అంటే ఇట్లా టచ్ చేసుకుంటాడు. మొయ్యలేడు కదా, ఒంటి చేత్తో పట్టుకోలేడు, రెండు చేత్తో గ్రిప్ దొరకదు. ఈ పొట్టను ఆనించుకొని పట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, పొట్టను తీసేస్తాడు. పొట్టను తీసేసి రెండు చేతులతో పట్టుకుంటాడు, కరెక్టే కదా. మళ్ళీ ఏం చేస్తాడు, రెండు చేతులు తీసేసి ఒక చేయి కుడి చేత్తో పట్టుకుంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, కుడి చేయి తీసేసి ఎడమ చేత్తో పట్టుకుంటాడు. ఒకసారి కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అయిన వాళ్ళు రైట్ హ్యాండ్ అలవాటు చేసుకుంటారు. తర్వాత అదే నుంచి ఏం చేస్తాడు, కొన్ని ఏళ్ళతో మాత్రమే పట్టుకుంటాడు. అర్థమైందా మేడం? ఇవన్నీ కట్టడాల కింద. జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సార్లో చెప్పేకి వచ్చిన వారు మల్లినాథ్ సారు, విజయరామ్ రెడ్డి సారు, జయరామ్ రెడ్డి సారు, చంద్రశేఖర్ సారు, సూపర్వైజర్ విజయలక్ష్మి మేడం గారికి నా ధన్యవాదాలు. అలాగే మన తోటి అంగన్వాడీ అందరికీ నా నమస్కారాలు. అక్క మనము ఈ 6 days మనము ట్రైనింగ్ వచ్చినాక చాలా వరకు నేర్చుకున్నాము. నాకైతే 11 years నుంచి ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇది. సార్కి 3 days తర్వాత కూడా చెప్పాను నేను, అదే కూడా మళ్ళీ చెప్తున్నాను. అసలు ట్రైనింగ్ అంటే నాకు సీనియర్స్తో కూడా ఇంత సలహాలు, తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు అన్నీ నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా అయితే నేను 11 yearsలో పెళ్ళి కూడా 11 years అయింది మేడం. నాకు ఇంత ఫ్రీగా ఇంత యాక్టివ్గా ఎప్పుడే లేని మేడం. నేను ఎప్పుడే ఫ్రీగా ఉన్నాను సార్, ఇక్కడ యాక్టివ్గా కూడా ఉన్నాను. నేనైతే అన్నిటికీ భయపడుతూ ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చి కొంచెం కొంచెం భయం కూడా పోగొట్టుకుంటున్నాను. తర్వాత ఇంకా సబ్జెక్ట్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు మేడం సారు. ఇంకా జయరామ్ రెడ్డి సార్ అయితే చాలా ఉత్సాహపరిచారు కామెడీతో కూడాను. ఒక కథ రూపంలో కావచ్చు, ఇంకా మంజునాథ్ సార్ వచ్చేసి కథల రూపంలోనూ డిఫికల్ట్ వర్డ్స్ చాలా బాగా చెప్పారు. ఇంకా మేడం కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు సార్, వర్కర్స్ అందరికీ. సబ్జెక్ట్ పరంగా కానీ అందరికీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ 6 days.
థ్యాంక్ యూ సార్. మేడం ఫస్ట్ మా మేడం దగ్గర నుంచి కొత్త విషయం నేర్చుకుంటుంది. అంటే ముందంటే ఎప్పుడే కానీ మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మేము ఫస్ట్లో మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇంత ఇదిగా లేదు. ఈ 6 రోజులు బాగా నేర్చుకున్నాము. కాకపోతే లోపలి ఆటలు, బయటి ఆటలు, మేధో శక్తి పరంగా, కండరాల పరంగా ఎట్లా నేర్చుకోవాలా, పిల్లలకు ఎట్లా విద్య నేర్పియాలా దాని గురించి, మళ్ళీ తర్వాత అంకెలు ఎట్లా నేర్పియాలా, ఇంగ్లీష్ వర్డ్స్ ఎట్లా నేర్పియాలి, పలక బల్బం లేకుండా మనం ఇది నేర్పించే విద్యా విధానం ఎట్లా, తర్వాత మనము చెప్పడానికే టీచర్లకు చెప్పడానికి తేడా ఉంది. మనము స్పాట్లోకి వెళ్ళిపోతాము, వాళ్ళు పిల్లలతోనే చెప్పిస్తారన్నమాట. మనకు వాళ్ళకి అదొక తేడా గమనించినానా. తర్వాత ఇన్నేళ్ళ సర్వీస్కు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 6 రోజులకు కొంచెం ఇట్లా రాబట్టి నేను కూడా కొన్ని విషయాలు బాగా తెలుసుకున్నాను. కాకపోతే సారు వాళ్ళు ఏమంటే అందరు సారులు బాగా డాన్స్ చేసి చూపిస్తారు, మన సారులు ఈ ఒక్క రోజు మాత్రమే డాన్స్ అదే కండరాల పరంగా ఎట్లా, మేధో శక్తి పరంగా ఎట్లా విద్య నేర్పియాలా పిల్లలకు అనేది మీ గురించి మేమైతే కొంచెం తెలుసుకోగలిగాం. సార్ వాళ్ళకి మేడంకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. నాకు ఫస్ట్ రోజు ట్రైనింగ్ పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది, మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయలేదు అనిపిస్తుంది. నైట్ మేడం ఫోన్ చేసి నేను చాలా బాధపడ్డాను, మేడం ఎందుకు మేడం మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, కానీ నేను ఇంత ట్రైనింగ్ మిస్ అవుతున్నాను అయితేనేమో అనే టీవీలో మేడంతో మాట్లాడేసేస్తాను. కానీ మేడం మళ్ళీ కనుక్కొని ఫోన్ చేసి ఇన్వైట్ చేసింది. కానీ ఇంతమంది తోటి వాళ్ళతో ఎప్పుడు మాకు ట్రైనింగ్ ఫస్ట్ అయింది ట్రైనింగ్ మాకు. కానీ చాలా చాలా అంటే తెలియని విషయాలు నేను ఎన్నోసార్లు మేడంతో అన్నా, మాకు ట్రైనింగ్ లేకోకుండా మీరు పిల్లలకి దింపేస్తున్నారు, మాకు ఏమి తెలియదు. కానీ ఒక్కసారి మాకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా, మాకు బుక్కులు ఇచ్చేసి ముందర దొబ్బేస్తే మేము పిల్లలకి ఏం నేర్పిస్తాం, ఎలా నేర్పించాలి. అట్లాగైతే నాకు ఈ జాబ్ కావడం నాకు ఫస్ట్ ఇష్టం లేదు. ఆ చెల్లెళ్ళు ఇష్టపడకపోతే నేను దిగాను. నేను ఫ్యామిలీకి నేర్పించుకుంటే నేను పిల్లలతో కొంచెం ఎంజాయ్గా ఉంది. కానీ దీంట్లో కావడం నిజంగా పిల్లలతో టైం స్పెండ్ చేయడము అన్ని విషయాల్లో నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది ఇది. అయితే యాక్చువల్గా ఈ రోజు నేర్చుకోవడంలో పిల్లలతో ఎలా ఉండాలి, మనం బయటకు వస్తే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, చిన్న పెద్ద అనే తేడా లేకోకుండా అందరూ ఒక్కటే సమానంగా ఒకే దారిలో నడుచుకుంటా ఒకరొకరు జోకులు వేసుకోవడము సంతోషంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అంటే చాలా చాలా హ్యాపీ. నాకు నా లైఫ్లో నేను చాలా సంతోషపడుతున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ మనము సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే ఎవరు డ్యూటీనే కాదు, మన వాళ్ళ మన పిల్లల ఏదైనా నేర్పిల్ల మన మన ధర్మం మనం నిర్వహించుకోవాలి అన్నట్లు సార్ వాళ్ళు 100% ఎఫెక్ట్ పెట్టినారు. మనం కూడా దాదాపుగా చేసుకుంటామే అనుకుంటున్నాము. అందుకు ఫస్ట్ మన సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అట్లా మన మేడం గారికి ఇదేమంటే మనము సెంటర్లో మనకి వచ్చినప్పటి నుంచి దాదాపు మాతో పాటు 10 ఏళ్ళ నుంచి ఏం ట్రైనింగ్ లేవు. మనం ఏమనుకుంటాము, మనం ఒక చిన్న లైట్ ఇట్లుంటాం, ఇదేమనుకుంటాము మనకు తెలియదు ఎట్లా ఈ లైట్ ఏం కాదు, మనం ఈ లైట్ పక్కన ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నప్పుడు ఈ లైట్ లేదు, ఇప్పుడు అంతా వచ్చినాం అందరూ అట్లా ఉన్నామా, అప్పుడు మనం ఎక్కడ ఉన్నామని తెలుస్తుంది. అంతే సింగల్గా ఉంటే మనం ఏమనుకుంటాము, లేదు అందరికన్నా మనం బాగా చేస్తున్నాము, ఇంతకన్నా ఏమో 100% ఇంతకన్నా యూజ్ చేస్తున్నారు అని మనం కొంచెం గర్వం. లేదనుకో ఇది చిన్నగా అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయలేదు ఒకటే కదా మంది బాగా చేయలేదేమో అట్లా బిల్డింగ్ ఫీల్ కావద్దు, పైగా అందరికన్నా మనమే బాగున్నాము అట్లా ఫీల్ కావద్దు. ఇప్పుడు అందరినీ కలిసడం వల్ల మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఏం నేర్చుకోవాలా అనేది మనకు తెలిసింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా వీలైనంత వరకు ముందు పిల్లలు చెప్పే విధానము మనం ఇప్పుడు రేపటి నుంచి పిల్లలు చెప్పే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు మనం చెప్పేవాళ్ళం, మనకు తోచినందులో మనం ఉన్నట్టుగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్లు పిల్లల్ని ఫస్ట్ మన వైపు ఎలా పెట్టుకోవాలా, వాళ్ళు ఏం చేస్తే మన వైపు తిరుగుతారు, ఏం చేస్తే ఈ టైంలో చెప్తే వాళ్ళు బాగా మైండ్ ఎక్కించుకుంటారు, ఈ టైంలో డ్రెస్ మామూలుగా ఎక్కువగా ఇప్పుడు నేర్చుకునే పరిస్థితిలో లేదు. ఫస్ట్ మనం అది గమనించేది నేర్చుకున్నాం, ప్రతిదీ పిల్లలు గమనించేది నేర్చుకున్నాం.
సార్ వాళ్ళు ఇంకా కొన్ని చాలా టెక్నిక్స్ నేర్పించినారు. దానిని తీసుకుపోయి ఖచ్చితంగా మనం చెప్పే విధానం మారుతుందని నేను అనుకుంటున్నాను. నేను హెల్పర్గా పనిచేసినాను. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఏం చేస్తారని నాకు తెలియదు కదా. అక్కల ద్వారా నేను అన్ని నేర్చుకున్నాను. ఇంకా ట్రైనింగ్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చి 2 ఏళ్ళు అయింది హెల్పర్గా కొన్ని నేర్చుకోకపోయినా కానీ మాకు ఇప్పుడు అయితే నేర్చుకుంటున్నాను. అప్పుడు అదే కదా ఆ ఫీల్డ్ అది ఏముంటుందో అదే చేసేదాన్ని. ఇది తెలియదు అనమాట. ఇప్పుడు అక్కల్ని వాళ్ళు అంటే నాకు నేర్చుకున్నాను. ఇప్పుడు ఏమంటే నాకు హెల్పర్ లేదు. ఇప్పుడు హెల్పర్ వస్తే ఇంకా పిల్లలకి అయినా కూడా ఏదో విధంగా మనం నమ్మే పిల్లలు పంపిస్తున్నారు. వాళ్ళకి ఏదో విధంగా అయినా మనం ఏదో మన చేతనాన్ని మాత్రమే ఇప్పుడు మనకు వచ్చు ఏమి నేర్పండి వాళ్ళకి ఎట్లానే తెలుస్తుంది. ఓకే మనకు వచ్చి మాత్రం దాచిపెట్టుకోండి. మనకు వచ్చినది ఏదైనా కానీ వాళ్ళ కథలు చెప్పడం కానీ పాటలు చెప్పడం కానీ అట్లా వాళ్ళలో మళ్ళీ టాలెంట్ గుర్తించి వాళ్ళ అమ్మలు కూడా పిలిపించేసి వాళ్ళ ద్వారా మీ బాబు ఇట్టున్నాడు, మీ పాప ఇట్టుంది యాక్చువల్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ నేర్పిస్తుంది. నాకు వచ్చినంత మాకు ఇంక ఇప్పుడు హెల్పర్ వస్తే ఆ పని అనిపిస్తుంటే నేను ఇంకా పిల్లలకి ఇంకా వచ్చి నేర్పుతున్నాను. ఇక్కడ వచ్చి ఇంకా ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చినాను సార్ వాళ్ళు. ఇంకా చాలా తెలియక ఉండే చాలా ఉండే కొన్ని అయితే తెలుసుకున్నాను మేడం మీరైతే. నేనని చెప్పినట్లయితే చూడండి, ఫస్ట్ హెల్పర్ నుంచి టీచర్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే టీచర్ దగ్గర నుంచి కొన్ని హెల్పర్ నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైతుంది, టీచర్ ఏం చేయాలా ఏం కదా అనేది దానిపైన ఒక 30-40% ఐడియా ఉంటుంది. ఒకవేళ వాటిపైన పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఫలానివి రెగ్యులర్గా చేయాలంట, యాక్టివిటీ చేయాలంట అనేది కొంత ఐడియా ఉంటుంది. ఎక్కడ హెల్పర్ నుంచి టీచర్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా టీచర్ మనం అపాయింట్మెంట్ అయినామనుకో కొత్త కదా మనకు తెలియకుండా కొంత వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సేమ్ మా దాంట్లో ఉంటుందండి. ఫస్ట్ ప్రమోషన్ ద్వారా ఎస్జీ టీచర్గా 10 ఏళ్ళు అనుభవం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రకమైన డైరెక్ట్గా హై స్కూల్ టీచర్ అయినాడు అనుకో ఆ రోజు అది ఇలా వేరే వాళ్ళకి కొత్త అనుభవాలు. ఈడ 10 ఏళ్ళ అనుభవం అయినా మనకి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. అట్లా ఇది కూడా మీరు ప్రమోషన్ ద్వారా వస్తే ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది చాలా మీకు ఉపయోగపడుతుంది. అది మేడంకి ఇప్పుడు చాలా ఉపయోగపడేది. రైట్. ఇక్కడికి వచ్చాక ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా మేడం. సారు చాలా ఏళ్ళుగా ఆర్పీగా పనిచేసినారు. నేను ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం వేరే సార్ రావడం వల్ల నన్ను దొబ్బినారు. ఒక 2 years బ్యాక్ సార్ కూడా ఫస్ట్ టైమేనంట. ఓకే సార్ నేను పోయి అడిగినాం ఎంఈఓ సార్, మేము ఎప్పుడూ ఆర్పీలుగా పోలేదు సార్ అంటే ఇంకెవరు లేరు. మామూలు రెగ్యులర్గా ఆర్పీలు అంటే ఫస్ట్ మా న్యామతుల సార్లు 2 ఉన్నారు, రవి సార్ అని నవీ సార్ అని. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. చెప్పాల్సిన పనే లేదు సార్. రేపు ట్రైనింగ్ అంటే రాత్రి ఎక్కుతారు, పొద్దున్నే మీకు అర్ధరాత్రి వరకు కూడా చెప్పగలం, చెప్తానే ఉంటాడు. ఎంత సబ్జెక్ట్ కలిసిందే అంత సార్ కూడా అంత ఉంది. కానీ నేనైతే ఫస్ట్ టైం మేడం, నేను ఏమి నేర్చుకున్నానో అక్కడ వాళ్ళు ఏం చెప్పినారో 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాల కిందటి ఇప్పుడు ఏం గుర్తులేదు. కానీ మొన్న మేడం మమ్మల్ని మళ్ళీ పుట్టపర్తికి వేసినారు. అది 3 days సగమే అక్కడ ట్రైనింగ్. అంతా గందరగోళం జరుగుతుందో లేదో అనే పరిస్థితుల్లో అక్కడ జరిగింది, కొంతకాలమే జరిగింది. దాంట్లో మేము నేర్చుకున్న దాంట్లో మీకు అంతో ఇంతో చేరవేసామని అనుకుంటున్నాం మేడం. జయరాం రెడ్డి సార్ అయితే బ్రహ్మాండంగా మీకు ఇవ్వాల్సిన మొత్తం సబ్జెక్ట్ అంతా ఇచ్చినారు అనుకుంటున్నా. నాకు తెలిసింది కూడా నేనైతే ప్రజెంట్ చేయగలిగాను అనుకుంటున్నా. ఇదే కొటేషన్ మేడం, టీచర్ ఎఫెక్ట్స్ ఎటర్నిటీ. అంతే, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. మా సార్ ఎప్పుడో చెప్పిండేది మనకి ఇప్పటికీ గుర్తున్నాయి ఎన్నో పాయింట్లు. అంతే సేమ్ మేడం మీరు కానీ ఉపాధ్యాయులు అంటే ఒక టీచర్ యొక్క లక్షణం ఏమంటే మాటల్ని నమ్ముకొని మాటల్ని అమ్ముకునేవాడే టీచర్. మీరు కూడా టీచర్స్, మాటల్ని నమ్ముకొని మాటల్ని అమ్ముకునేవాడు. అమ్ముకోవడం అంటే చెప్పడం. మాట అంటే ఏం మేడం? మాట అంటే గొంతులో కొన్ని స్వరపేటికలు, కొన్ని అనేక
ఇవన్నీ కలిసి నాలుక, పెదవులు, లోపలున్న స్వర అన్నీ కలిపి వచ్చేదే ఒక మాట మేడం. ఆ మాట సరైనదై ఉండాలి. ఒక్కసారి ఆ మాట సరైనది తప్పుది అయిందనుకో, సరైనది కాకుండా, అది మాట కాదు, ఒక శబ్దం. శబ్దానికి విలువ ఉంటుందా? శబ్దం. కానీ మన నోటి నుంచి వచ్చే మాట పవర్ఫుల్, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మాటే. మరి మన ఉపాధ్యాయులు వాడాల్సింది అదే మేడం. ఆ వెపన్తోనే మనము ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాం. మన భారతదేశాన్ని భవిష్యత్తు పాఠశాల గదులలో తయారవుతుందని చెప్తున్నారు. మీ నుంచే మొదలైతుంది. మాటనే కదా మన ఆయుధము. మరి ఇక్కడికి వచ్చి రమ్మంటే మా ఆయుధాన్ని ఎందుకు వాడలేదు? నా క్వశ్చన్ మేడం. వాడాల్సిందే, ఖచ్చితంగా వాడాల్సిందే. మీకు అవకాశం వచ్చింది 6 రోజులు. అందరూ కొంతమంది అయితే బాగా పార్టిసిపేట్ చేసిన. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ మేడం. మా టీచర్స్ కూడా ఇంత పార్టిసిపేట్ చేస్తారు అనుకోను. 5 వరకు ఉన్నారు, 4:45 వరకు ఉన్నారు, 4:30 వరకు ఉన్నారు. ఈరోజు కూడా ఇక లాస్ట్ డే కాబట్టి పోవాలి, తప్పదు. ఇంత హ్యాపీగా వింటారని అయితే అనుకోలేదు మేడం. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. వేరే ఆర్పిస్తూ మీ మేడం, మన మేడం గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్. మీ అందరికీ కూడా మా ఆర్పీ తరఫున, ఎంఈఓ సార్ తరఫున, మేడం స్వర్ణలత గారి తరఫున కూడా ఇంత సూపర్ సక్సెస్ నడిచిందంటే మీరే కారణము. ఈరోజు మేమైతే ఫుల్ హ్యాపీ. దీంట్లో కొంతమందికి చిన్న నా తరఫు నుంచి బహుమతులు ఇవ్వాలనుకున్నా మేడం. అంటే కొన్ని నేను యాక్చువల్ చాలా తీసుకురాలేదు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఏమనుకోకండి మేడం, దయచేసి. మేడం డ్యాన్స్ మేడం గంగా మేడం గారు అమ్మ చిన్నదని కాదు, డ్యాన్స్లో జోష్ ఉంది మేడం. బా సూపర్. ఇంకా అసలు ఇంకో డాన్సర్ మేడం, ముఖ్యమైన డాన్సర్ మనం మర్చిపోయినాము, లలిత మేడం గారు. మేడం ఒక పవర్ఫుల్ హెడ్ లాంటి కమలం మేడం గారు ఆపోజిట్. కమలం మేడం పొద్దున్నే ఒక మంచి గీతంతో మనల్ని ప్రారంభించేవారు మన కార్యక్రమానికి. యాక్చువల్ మేడం గారు లేరు, కమలం మేడం. ఎవరైనా ఒక తీసుకోండి మేడం. ఇస్తాం మేడం, 10 ఉన్నాయి. ఓకే మేడం, నేను ఇస్తాం. స్టోరీ టెల్లింగ్లో అంజలీల మేడం గారు, లాస్ట్లో మేడం సరస్సు, లాస్ట్లో ఇంకో బాగా మీరే మేడం, తిరుపతమ్మ మేడం. బాగా చెప్తున్నారు మేడం. డాక్యుమెంటేషన్లో మొత్తం మేము మామూలుగా నేను ఈ ఆర్టీగా రాలేదు, కానీ మీ మాది టీచర్గా వెళ్ళాము. ఇంత అద్భుతమైన డాక్యుమెంటేషన్ నేను ఎక్కడ చూడలేదు మేడం. దాదాపు 5-6 పేజీలు రాశాను. మాకున్న రూల్ అయితే 1.5 పేజీలు. 1.5 పేజీలు డాక్యుమెంటేషన్ ముగిల్లా, కానీ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా రాసినారు సరస్వతి మేడం గారు. మనం 2వ రోజు 3వ రోజు ఒక కార్యక్రమం చేసాం. యాక్టివిటీలో చిన్న 3వ క్లాస్ అమ్మాయి మనం జాయిన్ చేసే 3 ఏళ్ళ అమ్మాయి లాగా అద్భుతంగా యాక్టింగ్ చేశారు మన ఈశ్వరమ్మ మేడం గారు. 3 ఏళ్ళ అమ్మాయి జయమ్మ మేడం, సీతాఫలం మేడం. ఎన్నో విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. జయమ్మ మేడం యాక్టివ్ పర్ఫార్మెన్స్లో కూడా ఇక్కడ బాగా కోమల మేడం గారు.
ఎంకరేజ్ చేద్దాం మేడం. ఏమైపోయారు వెనకలో నాకు అర్థం కాలే. సుజాత మేడం గారు మనకి ఈరోజు ఆఖరి రోజు మనల్ని గుర్తుపెట్టుకొని తన అనుభవాలను కూడా మనకు చెప్పినారు మేడం. తను ఎట్లా ఏమి మనందరూ కూడా బాగుండాలి, యాక్టివ్గా ఉండాలని చెప్పినందుకు వాళ్ళు మనల్ని అభినందించినందుకు వాళ్ళని మనం సత్కరిస్తున్నాం. కృష్ణమ్మ మేడం, కృష్ణమ్మ మేడం ఎక్సలెంట్ మేడం. కాదు మేడం, ఎంత యాక్టివ్గా చేస్తున్నారు. బాగా యంగర్స్ అస్సలు బయటికి రాకుండా. ఏం మేడం మీకోసం మేము చేసినాం. అసలు ఏదో ఏం మళ్ళీ వస్తుంది ఈ సందర్భాలు. మన ఇంటి దగ్గర ఎన్నో ఉంటాయి మేడం. రోజు పొద్దున్న లేచి ఫోన్ వస్తే టెన్షన్. వచ్చినప్పుడు అంత రిలాక్స్ అవ్వాలా, ఆడాలా, పాడాలా, పోవాలా, ఏదో అంతే. థ్యాంక్ యూ మేడం. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పిన మేడం పాట మళ్ళీ 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 చెప్తే మీరు దాన్ని ఏదో కేర్లెస్ గా తీసుకున్నారు. కొంత మంచి పాట పాడండి మేడం. ఎవరు అవుతారు సెల్లులో అదేదో యాప్స్ కూడా ఉంటాయి గండిగా. మేడం గుడ్ స్మెల్ ఏం చెప్పినా వినరు మేడం. పాటలో ఏమన్నా చెప్పినా వినరు. సబ్జెక్ట్ ఉంది మేడం. ఎట్లంటే ఒక మంచి స్మెల్ అందరికీ అందుకోవాలి. అప్పుడు అందరూ ఆన్ చేసుకోండి మేడం సెల్లులో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చేసి ఉన్న రోజు. ఇంకోసారి మేడం. మేడం అది మాకి వెళ్తాను. అందరూ పెట్టుకున్నారా? ఎవరు లేనని తీసుకుంటారా? ఇదే ఎవరికైనా లేదా? అది ఓకే. పాడాలా? నేను పాడాలా? అందరూ పాడాల్సిందే. రెడీ మేడం? 3, 2, 1 గో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చేసి అల్లుకున్న రోజు చాలండి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెంటలేది ఏదో అడగాలని ఏదో చెప్పాలని రగిలే ఆనందంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను రోజు మళ్ళీ జాతి అల్లుకున్న రోజు. సార్ ఈరోజు పార్టిసిపేట్ చేశాను నాకు సాంగ్ పాడే దాంట్లో వచ్చిన రోజు నుంచి. వినండి. అల్లుకున్న రోజు
మళ్ళీ మళ్ళీ ఈనాటి రోజు. గట్టిగా మేడం, గట్టిగా. మేడం